మనమే వాటిని కొని తెచ్చుకున్నాం, అంటే డబ్బులతోనే కొని తెచ్చు. రెండు మూడు ఆసనాలు కానీ ఇష్టం, వాకింగ్ అంట, యోగా చాటింగ్. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. సేమ్ ఇవే అంతర్జాతీయ స్థాయిలో మన ఒక్క దేశంలో ఇతర దేశాలకు ఇది వెళ్ళింది సార్. ఇది ప్రతి దేశంలోనూ అరగంట కానీ పావుగంట కానీ మీరు టైం ఉన్నప్పుడు. లేకపోతే ఓం, లేకపోతే ఓం. సౌండ్ వినపడట్లేదండి, చేయాలి ఓంకారం. కుటుంబం పట్ల శాంతి, ఆనందము, ఆరోగ్య విషయములందు సర్వతంతు నిరామయ ఆ వంతు కృషిగా శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు నేను వేసి నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా మరియు స్వచ్ఛ ఆవశ్యకతను ఆరోగ్యకరముగా కాపాడుకుంటూ నా स्वच्छता साध्यताम భారతదేశంలో అంతా కూడా ఈ రోజు 11వ యోగాంధ్ర దినోత్సవం జరుగుతోంది. ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మేము ఒకసారి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ కూడా పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే కనుక మనం ఎంతో ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో మీరు ఒక 10 మందికి చెప్తూ ఉండాలి. చుట్టుపక్కల వాతావరణం పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఉంచుకున్నప్పుడు మన ఆరోగ్యవంతమైనటువంటి జీవనం సాగించడానికి అవకాశం ఉంటుందని మీ ద్వారా ఇంకొక 10 మందికి వెళ్ళినప్పుడు మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన ప్లాస్టిక్ ని వాడడం కూడా మనం నిరోధించుకునే దిశలో కూడా మీరందరూ పయనించాలని మీ అందరం కూడా కోరుకుంటున్నాం.